రైతు సోదరులకి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే గత నెలలో రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. 1,50,00,000 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక రెండో విడత 5,700 కోట్ల రూపాయలు 45 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రోజు నుంచి జమ కాబోతున్నాయి. ఇప్పటికే నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద రైతుల ఖాతాలో హామీ ఇచ్చిన మేరకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫా ఒకసారి పూర్తి చేశారు. ఇప్పుడు రెండో దఫా కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు పైగా నగదు ఇవాళ జమ చేయబోతున్నారు. ఇందులో ఆల్రెడీ ఇప్పటికే 3,500 కోట్ల రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఈరోజు మరో 5,700 కోట్లు 45 లక్షల రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఖాతాలో రైతు భరోసా నిధులు ఎంత జమ అయ్యాయి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. 1 ఎకరాకి రైతు భరోసా నిధులు ఎంత వస్తూ ఉన్నాయి, ఒక రైతుకి గరిష్టంగా ఎంత ప్రయోజనం దక్కుతూ ఉంది అనే వివరాలు కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.